All right, students. Good morning, everyone. Third class students. Good morning to everyone. So, how are you, children? So, everyone are fine, and everyone are listening the classes whatever we are telling on the online. So, children, you must keep interest in every subject whatever we are telling. So, whatever homework I am giving you are doing, children. I told to draw the solar system for you yesterday. So, you have been drawn. So, entire 8 planets you have been learned. So, it is a, what is a family of a sun? It is 8 planets. So, including of sun, it is 8 planets. So, yesterday we completed the solar system. So, today, that is 13th lesson in the 3rd class, unit 5 we have been started. Okay, unit 5, Mother Earth, our Earth. So, here our Earth is a lesson number 13. So this is a unit 5 we have been started, children. Here unit 5 we have been started. So here, children, whatever we are learning now, manam chadukunna prati oka lesson kuda, it is very important. Science means only knowing about everything whatever in the నేచర్, మన యొక్క ప్రకృతిలో కానీ మన చుట్టుపక్కల కానీ మనకు జరిగే ప్రతి ఒక్కటి వాళ్ళ గొప్పతనం గురించి, కాకపోతే ఇంకా మన స్పేస్ వాట్ ఎవర్ ద ఎర్త్ we are living, we will know about everything in the science. Okay, so here today Mother Earth, మన యొక్క నేల తల్లి గురించి చదువుతాం. యూనిట్ 5లో our earth we live in, where we live it. Okay, all of us live on the earth. మనం ఎక్కడ ఉంటాము? on the earth. మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నాం? భూమి పైన. the shape of the earth is like an orange. so everyone know orange is round. ఆరెంజ్ ఎలా ఉంటుంది? ఇలా రౌండ్గా ఉంటుంది. సో మన యొక్క ఎర్త్ కూడా ఇట్ ఈజ్ అ సేమ్ లైక్ అన్ ఆరెంజ్. సో ఆరెంజ్ రౌండ్గా ఉంటుంది కాబట్టి మన ఎర్త్ కూడా ఇట్ ఈజ్ లైక్ ఆరెంజ్ అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ల్యాండ్. సో ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. మన యొక్క భూమి ఎలా? ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. ఓకే, సో మన భూమి దేంతో కూడింది? ల్యాండ్ అండ్ వాటర్. ఇక్కడ మనకు ల్యాండ్ అనేది చాలా తక్కువ, వాటర్ మాత్రమే ఎక్కువ ఉంటుంది. ఓకే, అబౌట్ 3/4 ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. సో 3/4 కవర్డ్ విత్ వాటర్ అంటే 3/4 మొత్తం ఇట్ ఈస్ కవర్డ్ విత్ వాటర్. అంటే 70% ఆర్ కవర్డ్ విత్ వాటర్, 30% ఈజ్ కవర్డ్ విత్ ల్యాండ్. సో ఇక్కడ మొత్తం ఇదంతా వాటర్, ఇది ల్యాండ్. సో ఇట్ ఈస్ అవర్ earth. So 3/4 of earth is covered with water. The rest of the land, మీకు నేను చెప్పాను కదా, the rest of it is land. సో మన భూమి ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లైక్ a orange, round. It is like a spear shape. Okay, children. The earth is surrounded by air. We live on land. మనం ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? భూమి పైన ఉంటున్నామా? ఆకాశం పైన ఉంటున్నామా? We are living where we are living. So we are living on the earth. Where we are living? So we are living on the land. Rest of the land అని చెప్పారు కదా, ఆ యొక్క ల్యాండ్లోనే మనం నివసించి ఉంటున్నాం. ఎక్కడ? ల్యాండ్ పైన. వి లివ్ ఆన్ ద ల్యాండ్. మనం ఎక్కడ ఉంటున్నాం? భూమి పైన ఉంటున్నాం. ద ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై ఎయిర్. మన యొక్క భూమి దేంతో మొత్తం చుట్టుముట్టుంది? మన యొక్క చుట్టుముట్టులు అంటే ఏంది? సరౌండెడ్ అంటే ఇట్ ఈజ్ సరౌండెడ్ బై గాలి. అంటే గాలితో ఇట్ ఈస్ బీ సరౌండెడ్. ఆల్ లివింగ్ థింగ్స్ బ్రీత్ దిస్ ఎయిర్. మనం ఎప్పుడు వితౌట్ ఎయిర్ వీ కెన్ లివ్? నో, వీ కెనాట్ లివ్. సో హియర్ వేరే వాట్ ఎవర్ వీఆర్ లివింగ్ ఆన్ ద, మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో భూమి పైన, ప్రతి ఒక్కరికి గాలి అనేది చాలా అవసరం. దే నీడ్ ఎయిర్ టు బ్రీత్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి ప్రతి ఒక్క మనిషికి గాలి అనేది అవసరం. సో ఇక్కడ మనం భూమి పైన ఎందుకు? సో నిన్న ఏం చెప్పాను? దెర్ ఆర్ ఇన్ సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉంటాయి, బట్ 7 ప్లానెట్స్లో దెర్ ఈజ్ నో ఎయిర్, నో వాటర్. ఈ యొక్క ఎర్త్లో మనం ఉండే యొక్క భూమి, ఇట్ ఈస్ ఎర్త్. దిస్ ప్లానెట్ ఓన్లీ వీ హ్యావ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. ఎక్కడుంది మనముక? ఈ 7 ప్లానెట్స్లో ద ఓన్లీ 1 ప్లానెట్ దట్ ఈజ్ ఎర్త్. మనం ఉండే ఒక ఎర్త్లోనే మనకు ఏముంది? లైఫ్ ఉంది. మిగతా 7 ప్లానెట్స్లో దెర్ ఈజ్ నో life. So there is no air, there is no water.
సో హియర్ ఆల్ లివింగ్ థింగ్స్, ప్రతి ఒక్క ఊపిరి పీల్చుకునే భూమిపైన ఉండి లివింగ్ థింగ్స్ దే విల్ బీ బ్రీత్, దే వాంట్ మస్ట్ అండ్ షుడ్ దే వాంట్ టు బ్రీత్ ఎయిర్, గాలి పీల్చుకోవడానికి ఉండాలి ప్రతి ఒక్క లివింగ్ థింగ్కి. నౌ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, the surface of the earth is not even everywhere. The surface of the earth ante is not only even, ante ikkada everywhere it is not only even. So our earth has many beautiful landforms and water bodies. Meeku andarki telusu, the earth is a surface of the earth is not only everywhere, it is covered with many chala beautiful lands. It has many chala beautiful landforms, water bodies. They have the big water bodies are called oceans. పెద్ద వాటర్ బాడీస్, పెద్ద సముద్రాలను ఏమంటారు? ఓషన్ అంటారు. ఓషన్లో సాల్ట్ వాటర్, సో మనకు ఉప్పు ఓషన్స్ నుంచి వస్తుంది. సో ఇక్కడ పెద్ద వాటర్ బాడీస్ని ఏమంటారంట? ఓషన్. అండ్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్ ఆర్ కాల్డ్ కాంటినెంట్స్. సో మీకు అన్ని సోషల్లో తెలుస్తాయి. కాంటినెంట్స్, ఓషన్స్. ద ఏరియా ఆఫ్ ల్యాండ్, ఏరియా ఆఫ్ ఎ ల్యాండ్ అంటే ఇక్కడ మన ఒక ఏరియా ఉంది, ద ల్యాండ్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ కాంటినెంట్స్. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద earth. They have many beautiful landforms and water bodies. The big water bodies is known as ocean, the area of a land is known as continents. So this is the surface of the earth. So ikkada landscapes, landscape, ikkada manaku landscapes అనేటివి ఉన్నాయి. Land caps ante entivo now we will learn. So rearrange the letter given in the bracket and fill in the blanks. So ikkada land caps ni rearrange cheyamanar. So first one is a plains. A plain is a flat low level land. A plain meeku andarki telusu, these are the plains. It is a flat ga untundi, low level land untundi. Most people live on these plains. So dash, first dash lo most people live on these plains. The third one is it is good for farming and construction of buildings. ఈ యొక్క ల్యాండ్ పైన ఈ యొక్క లో it is a very many people live in these plains. Why? Because here they can live, they can build, they can construct the houses. వాళ్ళు ఇల్లులు కట్టుకోవచ్చు, మళ్ళీ పొలాలు పండించుకోదు ఈ యొక్క ప్లేన్స్లోకి. ఓకే, the first one is plain, the second one is plains. Next, a mountain is very high with a peak. ఇక్కడ చూడండి, చాలా high with the peak it is having. Mountain మీకు అందరికీ తెలుసు, చాలా కొండల పైన చాలా ఎత్తుగా ఉంటాయి. సో హియర్ మౌంటైన్ పీక్, వెరీ హై మౌంటైన్స్. ద సెకండ్ వన్ ఈజ్ వెరీ హై మౌంటైన్స్. సో హియర్ దే ఆర్ వెరీ హై ల్యాండ్ విత్ ఎ పీక్, వెరీ హై మౌంటైన్స్ ఆర్ కవర్డ్ విత్ స్నో. పెద్ద మౌంటైన్స్ దేంతో కవర్ అయి ఉంటుంది? స్నోతో కవర్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్లేన్స్. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ టు farming, building the houses. Okay, next, mountains, they are very hilly, valley and hilly, so they cannot be, they always, where they are very high, we cannot do anything there, so that is covered with snow. Next, a hill, page number 100. A hills. Next one is a hill is also highland but not as high as mountain. Hilly areas, they are also very high but not higher than mountains. Some hills have cold weather. కొన్ని హిల్స్ ఏంటిది? దే హ్యావ్ వెరీ కోల్డ్ వెదర్, చాలా చల్లగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ వ్యాలీ. నెక్స్ట్ ఇట్ ఈస్ అ వ్యాలీ. ఏ వ్యాలీ అంటే ఏంటిది మీకు తెలుసు. ఓకే, ఏ వ్యాలీ ఈజ్ అ ఫ్లాట్ అండ్ నారో ఏరియా ల్యాండ్ లయింగ్ ఇన్ బిట్వీన్ ద హిల్స్ అండ్ మౌంటైన్స్. వ్యాలీస్ ఎక్కడ ఉంటాయి? బిట్వీన్ ద మౌంటైన్స్ అండ్ వేర్ ఇట్ విల్ బి, మౌంటైన్స్కి హిల్స్కి మధ్యలో దిస్ వ్యాలీస్ విల్ బి దేర్. ఆఫ్టన్ వ్యాలీస్ హ్యావ్ రివర్స్ ఫ్లోటింగ్ దెమ్ త్రూ. ఈ యొక్క వ్యాలీస్ మధ్యలో నుంచి ద రివర్స్, వాట్ ఎవర్ ద రివర్స్ విల్ ఫ్లోట్ బిట్వీన్ దెమ్. ఓకే, సో ఫస్ట్ వన్ అగైన్ ఐ విల్ రిపీట్ యూ. A plain is a flat, low level land. Most people live on these plains. It is good for farming and construction of buildings. A mountain is a very high land with a peak. Very high mountains are covered with snow.
Next, a hill is also a high land, but not as high as mountain. Some hills have cold weather. A valley is a flat and narrow area of a land lying in between the hills and mountain. Often valleys have river flowing through them. So Mount Everest is the highest peak in the world. ఇక్కడ ఫ్యాక్ట్లో మౌంట్ ఎవరెస్ట్ అనేది చాలా పెద్దదని ఇచ్చారు. ఇట్ ఈస్ అ వెరీ highest mountain peak in the overall the world. So now we are going to the again, a plateau is an area of a land that is higher than the land around it. So plateau గురించి మనం ఇప్పుడు చదువుదాం. So here next factor కింద, okay, till valley we completed. A plateau is a area. సో ఇది ఇలా ఉంటుంది ప్లాట్యూ. సో ఇయర్ డెజర్ట్ ఫారెస్ట్ మీకు అందరికీ తెలుసు. దిస్ లైక్ దిస్ ఇట్ విల్ బీ ప్లాట్యూ. ఇట్ ఈజ్ ఏరియా ల్యాండ్ దట్ హయ్యర్ దెన్ ద ల్యాండ్ అరౌండ్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ హయ్యర్ దెన్ ల్యాండ్. చాలా ఎత్తు. ఇట్ ఈస్ వెరీ హై. ఇట్ ఈస్ వెరీ హై దాన్ ల్యాండ్ అరౌండ్ ఇట్. సో ఇట్ ఈస్ అరౌండ్ ఇట్ ఈస్ వెరీ హై. Some part of the land are covered with sand. Yes, some part it is covered with land that is called desert. So here in the Rajasthan we can see it is covered with full of desert. So here some areas ante konni areas it is covered with sand. They are called desert. There is a scarcity of water in desert. There is no. So here it is less chala less anamata. So చాలా తక్కువ వాటర్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఈ యొక్క డెజర్ట్లో దేర్ ఆర్ వెరీ లిటిల్ వెజిటేషన్ అండ్ వాటర్. మీకు చెప్పాను ఇన్ ద డెజర్ట్ దెర్ ఈజ్ ఓన్లీ శాండ్. ఎంత దూరం వెళ్ళినా చాలా తక్కువ వాటర్ ఉంటుంది. దెర్ ఈజ్ నో వాటర్ ఆన్ దట్. సో హియర్ ద డెజర్ట్ ఓన్లీ వీ కెన్ సీ ఓన్లీ మోర్ ఆఫ్ ద ఉష్కనే కనిపిస్తుంది డెజర్ట్లో. దెర్ ఈజ్ నో వాటర్. లెస్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఓకే, so here a forest is a vast area covered. Next it is a forest. Forest ante enti adavi. So a forest is a vast area covered with many trees and plants growing closely. ఈ యొక్క ఫారెస్ట్ మీకు అందరికీ తెలుసు అడవి. ఇట్ ఈస్ మోస్ట్లీ కవర్డ్ విత్ ట్రీస్. సో దేని మొత్తం చెట్లతోటే ఉంటాయి. చెట్లు బాగా ఎక్కువ చెట్లు ఉంటాయి. ప్లాంట్స్ దగ్గరగా ఉంటాయి. బికాస్ దే ఆర్ మెనీ వైల్డ్ యానిమల్స్ ఇన్ ఫారెస్ట్. సో మీకు అందరికీ తెలుసు ఫారెస్ట్ ఈజ్ కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్ అండ్ నియర్ బై వై బికాస్ దేర్ యానిమల్స్ విల్ లివ్. దిస్ ఈజ్ అ ప్లాట్యూ డెజర్ట్ ఫారెస్ట్. సో నౌ చిల్డ్రన్స్ ఇక్కడ ప్లాట్యూ అంటే ఏందో చూసారు, డెజర్ట్ అంటే ఏందో, ఫారెస్ట్ అంటే ఏందో కూడా మీకు తెలిసింది. ఓకే, సో నౌ వీఆర్ మూవింగ్ టు ద వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ రివర్, లేక్, పౌండ్స్ we will tell. ఓకే, water bodies, it is a large part of surface of the earth is covered with water. మీకు ఆల్రెడీ చెప్పాను, it is a very large part covered with the water. It is known as here water bodies. Large part of a surface of the earth is covered with water. So there can be no life on the earth without water. So మీకు అందరికీ చెప్పాను వాటర్ as లెసన్లో కూడా 3rd class students, without water also we cannot live, without air we cannot live, without food also we cannot live. Okay, so here there can be no life without water. We find many water bodies on the earth. We find many water bodies అంటే చాలా వాటర్ బాడీస్ ఉంటాయి. The river is a water body that flows from one place to another. రివర్, సో సముద్రాలు ఉంటాయి, కొన్ని చెరువులు, సముద్రాలు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి, ఇంకో సముద్రం నుంచి ఇంకో సముద్రానికి పారుతూ ఉంటాయి. సో రివర్స్ originate from the mountains నుంచి they will come from to the river. A lake is a large collection of water surrounding by land. A lake is a large collection of water surrounding by the land. A pond is much smaller than lake. River, lake, pond చిన్నగా ఉంటుంది. Lake, you know, it will collect the water and store here, and the river it will flow from the other rivers, one place to another. So here children, here we have river, lake and seas. Here one more, write 3 examples of rivers and lake. He told Jog waterfall is the largest waterfall of India. Here what he told, Jog waterfall is the largest waterfall of the
India. The island is a piece of land surrounded by the water on all sides. Island అనేది it is surrounded by land and water all on all sides. This is ocean, this is waterfall. So now we are going to learn about a sea. A sea or a ocean is a huge water body. Sea aina it is a ocean. Sea or a ocean, it is a very large pedda water bodies. An ocean is bigger than a sea. An ocean is bigger than a sea. అంటే ocean is bigger than a sea అంట. ocean చాలా పెద్దది దేనికి సీ కన్నా. షిప్ మూవ్స్ ఇన్ ద సీస్ అండ్ ఓషన్స్. మీకు అందరికీ తెలుసు. ఇఫ్ యూ వాంట్ టు గో ఎనీ దేర్ we will go by a ship. It is a very large ship. Ship moves in the sea and oceans. They usually have salt water. They are very deep. Waterfall from the high place in the waterfall. So ikkada this is a very big. Dani paina in the how many days we can go? So it takes. So in aeroplane if you want to go to any other place or London it will take 1 day. But in this if you want to go to ship it will take 1 week. It is a ship is a very nice in the water. It will flow because so it is very 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 nice. So it is a very big ocean is a very big. So whatever the waterfalls from high place it is a waterfalls very deep. Okay, మీద కొండల నుంచి నీళ్ళు ఇట్లా వాటర్ ఫ్లో పడతాయి కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వాటర్ ఫ్లో. సో ఇయర్ ఓషన్ మీకు అర్థమైంది. ఇట్ ఈస్ అ వాటర్ ఫాల్. నౌ యూ అండర్స్టూడ్ ద లెసన్. Now you understood the lesson children. Here the lesson is very short lesson. ఇది about earth. It is our earth. మన యొక్క భూమి. ఓకే, మన భూమిలో ఎలా ఉంటాము, ఎలా ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఈ యొక్క లెసన్ అంతే. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ లెసన్. దెర్ ఈజ్ నో నీడ్ టు బాదర్. ఓకే, వై బికాస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ షార్ట్ లెసన్. మన భూమి పైన మనం ఉంటాం. ఇట్ ఈస్ లుక్ లైక్ ఆరెంజ్ షేప్, స్పియర్ షేప్ అంటారు. సో వ్యాలీస్, మౌంటైన్, హిల్స్ అనేవి దీనిపైన ఉంటుంది. సో సీ ఓషన్ ఈజ్ అ వెరీ బిగ్ because the ships will go there. So first one is as usual ga question answers unnai. What is the shape of the earth? What is the earth made up of? What is the difference between mountain and hill? What are the plains? How are they important? What is waterfall? Who I am? I surrounded the earth. Now summative assessment lo page number 1 or 2. Summative assessment lo page number 1 or 2, bit number B. First one, just highlight. I surrounded the earth. I am biggest water body. I am smaller than a lake. Next, I am an area of a land that is higher than the land around it. So here children, we will learn B bit area. నేను చుట్టుపక్కల earth ఉంటాను ఏంటిది గాలి. Next it is a ocean. Biggest one is oceans, that is pound, plateau. So మళ్ళీ ఇంకొకసారి చదువుతా. I surrounded the earth, gali. I am the biggest water body, ocean. Smaller than lake, pound. I am area land is higher than the land around it, plateau. So next we are going to the fill in the blanks. This one you write down in your textbook children. Now we will move to the bit number C. Fill in the blanks. The earth is surrounded by dash. The earth is surrounded by air. The earth is surrounded by air. Okay. Next. Dash is a good farming constructions of buildings. Plains. Plain. Next one is there is a scarcity of water in desert. Next, dash often starts on the top of mountain, rivers. Ships moves dash and dash, ocean and seas. Next, here we completed children. Once again I repeat, the earth is surrounded by air. So plains is good for farming and construction of buildings. There is a scarcity of water in desert. River often start on the top of mountain.
Ship moves ocean and seas. These are the filling blanks. So here is asking to match the following children. Bit number D lo hills, lakes, plains, waterfalls, river, valleys. The first one we will know. What is first one? D, bit number D. First one, waterfall. Second one, hill. Third one, river. Fourth one, plain. Fifth one, lake. Sixth one, valley. So here children, first one is endi waterfall. Second one endi hills. Third one emundi river. Fourth one, yes, plain. Fifth one, lake. It is a lake. Sixth one, valley. These are the given to match for us. So continents of the earth, write these names. Ocean of the earth is here for your homework children. Hot questions. So 1 or 2 page number. So this is your homework. Do in the textbook only. In textbook. Okay. So here children, we completed the lesson our earth. ఏ లెసన్ కంప్లీట్ అయింది? అవర్ అర్త్, మన యొక్క భూమి గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? నేర్చుకొని మనం అన్నీ ఇక్కడ ఫ్యాకౌట్లో ఇచ్చారు, మీరు అన్నీ మర్చిపోకుండా చదవాలి. ఫస్ట్ వన్ ఈజ్ హియర్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ డాగ్ వాటర్ఫాల్ ఈజ్ ద లార్జెస్ట్ వాటర్ఫాల్ ఆఫ్ ద ఇండియా. as island is a piece of land surrounded by water on the all sides. Okay, so here I wrote everything. So you do your hard, you must also do hard work children. You must also do hard work, as well as not only ourselves, you should also do hard work. So whatever we are telling, you should do hard work. Now I will leave my class. Thank you very much children.